ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. దేవుని యొక్క వాక్యములోనికి మనం వెళ్ళి కొద్ది మాటలను దైవలేఖనములలో నుండి ధ్యానించేటువంటి వారముగున్నాం. ఈనాటి ధ్యానము నిమిత్తమై ప్రసంగి పుస్తకము 11వ అధ్యాయము మొదటి చరణమును మనం చదువుకుందాం. ప్రసంగి పుస్తకము 11వ అధ్యాయము. నీ ఆహారమును నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, చదవబడినటువంటి వాక్య భాగములో ఒక శ్రేష్టమైనటువంటి అద్భుతమైనటువంటి మాట వ్రాయబడి ఉంది. ఈ చదవబడినటువంటి వచన భాగాన్ని మనము పరిశీలించగలిగితే, ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతూ చెప్పుతున్నటువంటి ఒక విశేషమైన ఆలోచనను మనము జ్ఞాపకము చేసుకున్నాం. దేవుడు మనందరితో ఈ వాక్యము ద్వారా మాట్లాడునుగాక. చెప్పుదాం ఆమేన్. గమనించండి ప్రియులారా, నీ ఆహారమును నీవు ఏం చేయమంటున్నాడు? నీళ్ల మీద వేయుము. నీళ్ల మీద వేసినటువంటి తరువాత కొద్ది దినములైన తరువాత, చాలా దినములైన తరువాత అది నీకు కనబడుతుంది. ప్రియులారా, ఏదైనా నీ జీవితములో ఇదిగో ఆలోచన చేయగలిగితే, ఇదిగో ప్రియులారా, నీ ఆహారమును నీళ్ల మీద వేయుము. దేవుని వాక్యములో మనము చూడగలిగితే, నీళ్లు అనగా లోకమునకు సాదృశ్యముగా కనిపిస్తుంది. ఇదిగో ప్రియులారా, ఈ నీళ్లు లోకమునకు, లోక సంబంధమైన కార్యములకు గుర్తుగా కనిపిస్తూ ఉంటే, ఇదిగో ప్రభుల వారు మాట్లాడుతుంటున్నాడు. ఏమనంటే, నీ ఆహారమును ఎక్కడ వేయమంటున్నాడు? చెప్పండి. నీళ్ల మీద వేయి. నీళ్ల మీద వేసినప్పుడు అది చాలా దినములు గడిచిన తర్వాత కనబడుతుంది అంటున్నాడంటే, మనము జ్ఞాపకము చేసుకుంటే, ఇదిగో ప్రియులారా, నీళ్లు అనగా లోకమని ఇదిగో మనకు వాక్యము తెలియజేస్తుంది కదా. ఆహారము ఇదిగో ఆ లోకము మీద వేయమన్నాడు. ఆహారములు 3 రకములుగా బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది. 3 రకాలైన ఆహారములు లోకములో ఉన్నాయి. అవేవనగా, ఒకటి ప్రియులారా, శారీరకమైనటువంటి ఆహారం. ఈ శారీరకమైన ఆహారము ఏం చేస్తుంది అంటే, మనిషి యొక్క ఇదిగో ప్రియులారా దేహమును బలపరుస్తుంది. దేహమును ఇదిగో ప్రియులారా దృఢపరుస్తుంది. అందుకనే ఇదిగో మొట్టమొదటి ఆహారం ఏమిటంటే శారీరకమైన ఆహారం. ఏలియా ప్రియులారా, ఎలీషా, దేవుని యొక్క వాక్యములో మనం చూచినప్పుడు 2 రాజుల మొదటి గ్రంథములో మనకు కనిపిస్తాడు. ఈ రాజుల మొదటి గ్రంథములో మనం చూస్తే
ఏమండి ఏలియా ఆహాబు అలాగుననే యెజెబెలు అనేటువంటి వారికి విరోధముగా నిలబడినందున అతను ఏం చేశాడంటే వెళ్ళిపోయి ఏమండి ఒక ప్రాంతములో ఏమండి తలదాచుకున్నప్పుడు అతనికి కాకుల ద్వారా దేవుడు ఆహారమును పంపాడట. ఏమండి కాకోలముతో ఆహారము పంపాడు. అయితే ప్రియులారా, మరొక పర్యాయము మనము చూడగలిగితే దేవుని దూతే, సాక్షాత్తు దేవుని దూతే ఇదిగో ఏలియా యొద్దకు వచ్చి మాట్లాడుతుంది. ఏలియా, ఇదిగో ఆ కాలుతున్న నిప్పుల మీద ఉన్న అప్పమును ఆ మాంసమును భక్షించి నీ ప్రాణమును బలపరచుకొనమని చెప్పుతుండగా మనం వింటాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి ఆ వాక్యములో మనం చూడగలిగితే 19:8 చదవండి. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రుంబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదటి ఆహారం ఏంటి? శారీరక పరమైన ఆహారం. ఇది శరీరమును బలపరుస్తుంది, దేహమును బలపరుస్తుంది. ఈ దేహమును బలపరిచేటువంటి ఆహారము మనిషికి చాలా అవసరం. హల్లెలూయా. ఇది ఎందుకొరకు తినాలి? బ్రతకటం. చెప్పరే, బ్రతకటం కొరకే తినాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే తినడం కొరకే. చెప్పరే, అందుకనే సామెతలు అంటాడు, నీవు తిండిబోతువైన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకోమంటాడు. దేవునికి స్తోత్రం. అర్థం కాల? నువ్వు తిండిబోతువైతే తినడం కోసమే చాలా మంది బ్రతుకుతారు. వారి కడుపే వారికి దేవుడు అంటాడు ఒక చోట. హల్లెలూయా. అంటే ప్రాణాన్ని బలపరుచుకొనడానికే తినాలి. చాలామంది ఏమండి తింటారు ఎట్టా? గొంతులేలు పెడితే ఏలుకి అన్నం మెతుకులు అందేటట్టుగా. దేవునికి స్తోత్రం. అర్థం కాల? అందుకనే మొదటిగా ప్రియులారా, శారీరక పరమైన ఆహారము మనిషికి చాలా అవసరము. అందుకనే ఇదిగో ప్రాణాత్మ దేహములు అంటాడు. దేహమునకు కావలసిన ఆహారం ఇది. రెండవదిగా ప్రియులారా, ఆత్మ సంబంధమైన ఆహారము. దానిని గురించి భక్తుడైన యెహెజ్కేలు మాట్లాడుతూ అంటాడు కదా. చూడండి, భక్తుడైనటువంటి యెహెజ్కేలు వ్రాస్తూ అంటాడు. 3వ అధ్యాయం 1వ చరణం నుండి చదవండి. సెలవిచ్చెను, నరపుత్రుడా, ఈ గ్రంథమును భక్షించి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, ఇదిగో నేను నోరు తెరవగా. నేను నోరు తెరచిన వెంటనే ఆయన ఏం చేశాడంట? ఆ గ్రంథమును నాకు తినిపించనే. గ్రంథం ఇది ఏమండి చెప్పాలి? ఏ గ్రంథం? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న సారాంశములన్నిటినీ మనము
తినాలి. అందుకనే భక్తుడైన దావీదు అంటాడు, అయ్యా నీ మాటలు వినుచుండగా అవి క్రొవ్వును మెదడును తినుచున్నట్లుగా ఉన్నది అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, అదే కీర్తనకారుడు మొట్టమొదటి కీర్తనలు అంటాడు ఏమనంటే, దివారాత్రములు వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పి మాట్లాడతాడు. అంటే ఇదిగో మనం ఆత్మకు అవసరకరమైనది చెప్పండి, ఆత్మను బలపరిచేది, నీ ఆత్మను సారవంతమైన ఇదిగో మహిమతో నింపగలిగినది దేవుని వాక్యము గనుక ఈ దేవుని వాక్యమును నువ్వేం చేయాలి? భక్షించాలి. ఏమండి, మన ఆత్మకు ఆహారం ఏంటి? దేవుని వాక్యం. అందుకనే యేసన్న గారు పాట కూడా రాశాడు, నా ఆత్మకు ఆహారమా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా, శారీరక పరమైన ఆహారము ఎలాగూ మనిషికి అవసరము, అదే విధముగా ఆత్మ సంబంధమైన ఆహారము కూడా ఆత్మకు అంతే అవసరం. ఏమండి, ఆత్మకు అంతే అవసరం. అందుకనే ఇదిగో ప్రియులారా, ఆత్మ సంబంధమైన ఆహారమును మనం ఏం చేయాలి? ప్రతిదినమును భక్షించాలి. అక్కడే అంటాడు, నేను నోరు తెరవక తినిపించి, నరపుత్రుడా నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొని నాతో సెలవీయగా నేను దానిని భక్షించి. అయితే తింటుండగా ఎలా ఉంది? అది నా నోటికి తేనెవలెను మధురముగానున్నది అంటాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుని గ్రంథములో ఉన్న మాటలని మనకు ఎలా ఉండాలి చెప్పరే? మధురముగా. ఆశీర్వాద రంగంలో అబ్బా అనుకుంటాం చాలా మంది. అదే శాపవచనం రాగానే చెప్పరే. ఏమండి, ఆశీర్వాదముతో కూడినటువంటి మాటలు వచ్చినంత సేపు మన ముఖము దేదీప్యమానముగా వెలుగుతుంది. అదే శాపకరమైన మాట కనబడగానే దానితో ముఖమేమవుతుంది? ముడుచుకుంటుంది. అందుకనే ద్వితీయోపదేశ కాండములో 28వ అధ్యాయంలో మొట్టమొదటి నుండి ఆశీర్వాదాలు మాట్లాడాడు. 15వ వచనము నుండి రాస్తూ అంటాడు, ఇదిగో ఈ ఆజ్ఞలన్నిటినీ నీవు చేస్తే నీవు భూలోకమందున్న సకల జనులకందరికంటే నిన్ను ఎక్కువగా నేను ఎంచుతాను అంటాడు. అదే 15వ వచనములో ఏమంటాడు? చదవండి ఒక మాట. కట్టడలను సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంప్రాప్తమగును అంటాడు. అంటే ఆశీర్వాదము శాపము దేవుని యొద్ద ఉన్నాయి కనుక ప్రియులారా, మనిషి జీవితంలో మేలు కీడులు అన్నిటినీ సమానముగా ఇదిగో అనుభవించగలిగిన పరిస్థితి ప్రతి ఒక్క వ్యక్తికి కలిగి ఉండాలి. అందుకని దేవుడు అంటాడు, నీకు ఆత్మను బలపరిచే వాక్యమును కూడా నీవేం చేయాలి చెప్పరే. శారీరక పరమైన ఆహారం మంచిగా రుచికరంగా ఉంటే ఒక ముద్ద తింటాం. ఏ గొడ్డుగారం లాంటిదో ప్రియులారా ఎర్రగారం లాంటిదో తగిలితే ఏమవుతుంది? కొంచెం మంటగా ఉంటుంది, నాలిక చెటపట్లాడుతుంది, కళ్ళమిటే నీళ్ళు వస్తాయి. ఏమంటే దాంట్లో కూడా
బాధాకరమైన పరిస్థితి కనబడుతుంది. అందుకనే నీ ఆహారమును నీటి మీద వేయి. ఆ ఆహారం ఎన్ని రకాలుగా ఉన్నది అంటే 3 రకాలు. ఒకటి శారీరక పరమైన ఆహారం, రెండవది ఇదిగో ప్రియులారా ఆత్మ సంబంధమైన ఆహారం, మూడవదిగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు అంటాడు యోహాను సువార్త 6వ అధ్యాయములో చూడండి, 6వ అధ్యాయములో 55వ ఆగండి ఒక్క నిమిషం. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారమును నేనే. అమ్మా 54 చదవండి. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏమండి అక్కడ అంటాడు 55లో, నా శరీరము నిజమైన ఆహారం. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. ఏ ఆహారం అంటది? ఏ ఆహారం చెప్పండి? నిజమైనటువంటి ఆహారం. ఈ ఆహారము తిన్నటువంటి వాడు ఇదిగో ప్రియులారా పరలోక సంపత్తిగా, పరలోక వారసునిగా ఇతడు నిలబడతాడు. అందుకనే వాక్యం అంటుంది, నా శరీరమును నా రక్తమును త్రాగువాడే. వాడే అక్కడ అంతటితో ఎండింగ్ చేసేసాడు. ప్రతివాడు అనకుండా ప్రియులారా నా శరీరమును రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 3వ ఆహారము క్రీస్తు యొక్క శరీరము రక్తము. అదే నిజమైనటువంటి ఆహారం. పరలోకమునకు నిన్ను నన్ను చేర్చేటువంటి ఆహారం ఇదే. ఇదే పరలోక సంబంధమైన ఆహారం. ఏమండి? పరలోక సంబంధమైన ఆహారం ఇదే నిజమైన ఆహారం, 3వ ఆహారం. దీనిని తిన్నటువంటి వాడు ఒకవేళ చనిపోయినను ఇదిగో అంత్య దినములయందు వానిని నేను లేపుతాను. ఎందుకంటే జీవాహారమును నేనే. దీనిని తినువాడు ఎన్నడును ఆకలి కొనడు. అసలు ఒకవేళ ఏమండి ఇదిగో అటువంటి వాడు నన్ను తిని నా శరీరమును తిని నా రక్తమును త్రాగిన వాడు ఏమండి ఒకవేళ చనిపోయిన అంత్య దినమున నేను లేపుతాను. అందుకనే 3 రకములైన ఆహారాలు. ఇప్పుడు నీ ఆహారమును నీటి మీద చల్లితే, నీటి మీద వేస్తే అది చాలా దినములైన తర్వాత నీకు కనబడును అని ఎందుకు చెప్తున్నాడు? ఇది మనం ప్రశ్నించవలసిన, ఆలోచన చేయవలసిన మాట ఇది. నీకు ఆహారం ఉంది. నీ ఆహారమును ఇదిగో లోకము మీద వేస్తే చాలా దినములైన తర్వాత అది కనబడుతుంది. ఎలా కనబడుతుంది? ఏ విధముగా కనబడుతుంది? వాస్తవానికి ఇదిగో మరి ప్రియులారా వ్యవసాయకులైనటువంటి వారు ఉంటారు. ఈ వ్యవసాయకుల యొక్క పనేమిటి? ఇంతకుముందు నా కొద్దిగా చిన్నతనంలో దంపదొడ్డిలని వేరే ఊర్లో పోసేవాళ్ళు. నారుమడి దంపదొడ్డి అని పోసేవాళ్ళు. దంపదొడ్డేనా? అంతేనా? బాగా పొలం నిండా నీళ్ళు పెట్టి ఆ నారుమడి
వేసేటువంటి కాడ బాగా మంచిగా నీళ్లు పెట్టి దాంట్లో విత్తనాలు చల్లేవాళ్ళు. ఆ నీళ్లు 5 రోజుల లోపల ఇంకిపోయేసరికి మెల్లగా ఆ మొలకలు చిగురు బుట్టుకొచ్చేది. ఏమండి ఇప్పుడు అంతా ఏం చేస్తున్నారంటే కొంతమంది ఏమంటే పొలం మీదే మంచి మెత్తగా పొలం దున్నిచ్చి దాని మీద విత్తనాలు చల్లి తర్వాత నీళ్లు పెడుతున్నారు. కానీ గమనించండి, ఇప్పుడు మనము ఏ ఆహారమును ఇదిగో ప్రియులారా నీటి మీద చల్లాలి. ఆహారం అనగా విత్తనము ఇదిగో ప్రియులారా నీటి మీద చల్లితే అది చాలా దినములైన తర్వాత కనబడుతుంది. అందుకనే వాక్యములో మనము చూడగలిగితే యెషయా గ్రంథములోనికి రండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 10వ వచనం చదవండి. 55:10 వర్షమును హిమమును అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగురించి వర్తిల్లునట్లు చేయును. అలాగుననే నా నోట నుండి వచ్చి వచనమును ఉండును. అంటే ఆహారమనగా విత్తనం. ఈ విత్తనం ఏమిటి అంటే లోకము మీద వేయవలసిన విత్తనం. వాక్యమనటువంటి విత్తనమును లోకము మీద వేయాలి. ఆ వాక్యమనే విత్తనము లోకము మీద వేసినప్పుడు అది చాలా దినములైన తర్వాత చూస్తే ఆ విత్తనం ఏమవుతుందంటే ఫలిస్తుంది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. వాక్యమనే విత్తనం ఇదిగో ప్రియులారా మెత్తటి భూమి కలిగిన ఆ యొక్క ప్రదేశములో నీవు వేయగలిగితే, నీటి మీద చల్లగలిగితే ఇదిగో ప్రియులారా ఆ విత్తనమట ఒకానొక దినమునకు ఫలిస్తుంది. చాలా మంది చేయనటువంటి కార్యం ఏమిటంటే అసలు విత్తనము బ్రతకాలి అంటే ముందేం చేయాలి చెప్పరే? నీళ్లు పోయాలా? ముందు చేయాల్సిన పని చెప్పండి. గొంతు పట్టుకున్న తర్వాత ఏం తాగితే తగ్గిద్ది? నీళ్ళు తాగితే తగ్గి. అసలు గొంతు ఎందుకు పట్టుకుంటుంది? ఎంతెంతలా ముద్ర కొట్ట మింగుతుంటే గొంతుకు అడ్డం పడి మరి గొంతు పట్టదు. స్తోత్రం కలుగునుగాక. విత్తనము ఫలించాలి అంటే ముందేం చేయాలంటే నాటాలి. అంతేనా? ముందు నాటకపోతే అది ఫలింపు రాదుగా. నాటితేనేగా మొక్కై మానై ఫలిస్తుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు విత్తనము నాటటువంటి ముందుగా చేయవలసిన పనేమిటంటే వాక్యము తెలియజేస్తున్నటువంటి మాట, పాపము అనేటువంటి పంటను కొని, ఏమండి ఏ పంటను కొనాలి? పాపము అనే పంట. ఏ పంటది? పాపము అనేటువంటి పంటను కొని నీతి అనే విత్తనమును నాటాలి. నీతి అనే విత్తనాన్ని నాటితే ఏ పంటను కొని నీతి అనే విత్తనాన్ని నాటాలి చెప్పండి? పాపం అనే పంటను కొని నీతి అనే విత్తనమును నాటి అది కోసేటప్పుడు ఎలా వస్తుందంటే ప్రేమ అనే పంటగా మనము దానిని ఏం చేయాలి? కోయగలగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ముందు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ప్రతి మనిషి వద్దకు వెళ్ళి ఇదిగో దేవుని వాక్యమును మనము
ప్రకటన చెయ్యాలి. ఒక రోజు కాకపోయినా ఇంకొక రోజైనా ఇంకొక రోజు కాకపోయినా ఇంకొక రోజైన దేవుని వాక్యం వారి హృదయములకు వారి మనస్సుకు తాకినప్పుడు అదేమవుతుందో తెలుసా? ఏమవుతుందో తెలుసా? ప్రతి ఒక్క పాపి రక్షించబడి నీతి అనే విత్తనముగా నాటబడి ఇదిగో ప్రేమ అనే పంటగా కోయబడే కాలము ఒక రోజు వస్తుంది. అంతవరకు మనం ఏం చేయాలి? నీటి మీద మన ఆహారమును చెప్పండి. అంత టైం ఏడంది పాస్టర్ గారా? అంత టైం ఏడంది పాస్టర్ గారా? బాబాకు 2 గంటలకి తాగుతుందండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, మనం అనుకోవట్లేదులే కానీ వాస్తవానికి మన జీవితంలో బోల్డంత టైం వేస్ట్గా గడిపేస్తున్నాం. అది మనకు తెలియటల్లా. అర్థమవుతుందా? వేస్ట్గా, వృధాగా, వ్యర్థముగా చాలా టైం గడిపేస్తున్నాం. దినమునకు ఎన్ని గంటలండి చెప్పండి? ఎన్ని గంటలు? 23 24 లెక్కల్లో బాగా దేవునికి స్తోత్రం. లెక్కల్లో బాగా పూరే కానీ కార్యాల్లోనే వీకు. దేవునికి స్తోత్రం. అంతేనా? గమనించు. రోజునకు 24 గంటలు కదా ప్రియులారా. గవర్నమెంట్ వారు మనుష్యునికి ఇదిగో సగటున డ్యూటీ చేసేటువంటి టైం ఎంతంటే 8 గంటలు. ఎన్ని గంటలు పని చేసే సమయం? ఎన్ని గంటలు? ఎన్ని గంటలమ్మా శాంతి? ఎన్ని గంటలమ్మా? 24 గంటల? 8 గంటలే. 8 గంటలు. 8 గంటలు పోతే 24 ఇంకెన్ని ఉన్నాయి? 3 8 16 3 8 24. మనకెన్ని రోజునకు? 24. 24 గంటలు 8 గంటలు తీసేస్తే 16 గంటలు ఉన్నాయి. 16 గంటల్లో ఏమండి హెల్త్ ఆర్గనైజేషన్ వారు చెప్పిన ప్రకటన ఏంటంటే మనుష్యుడు మినిమం 7 నుండి 8 గంటలు నిద్రపోవాలన్నాడు. 7 నుండి మనం పోయేది 8, 7 గంటలు కూడా ఉండదు. సీరియల్ నొక్కోను, ఆపపుర మీటింగ్లు వేసుకోను, ఆ కథలు ఆ బుక్స్ ఏదో ఒకటి దేవునికి స్తోత్రం చేసుకొని నిద్రపోయేది 5 గంటలకే. 5 గంటలే. 5 మినిమం మాపోతే 6. అర్థమవుతుందా? ఎన్ని గంటలు? ఇప్పుడు వస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసా? పూర్వకాలములో దరిదాపుగా మన పూర్వీకులు మంచం మీదకి ఎక్కే సమయం ఎంతంటే సాయంత్రం 6 కల్లా భోజనం చేసి మంచం ఎక్కి పడుకునేవాళ్ళు. తెల్లారిగట్ట 5 గంటల కల్లా లేచి తిరిగేవాళ్ళు. అందుకనే వాళ్ళు 70-80 సంవత్సరాలు కూడా బతికారు, 90 సంవత్సరాలు బతికారు, 100 సంవత్సరాలు బతికారు. ఈరోజు 60 సంవత్సరాలు వచ్చేలేకే 3వ కాలు ఒకటి తగులుకుంటున్న దేవునికి స్తోత్రం. 3వ కాలు లేనిది, 4 కన్నులు లేనిది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, సగటున 8 గంటలు నిద్ర. సరే, 8 గంటలు నిద్రపోయాం. ఇంకెన్ని గంటలు ఉన్నాయి చెప్పాలి? 8 గంటలు ఉన్నాయి. మీ పనులు, భారాలు, ప్రయాసలు మినిమం 5 గంటలు వేసుకుందాం. 5 గంటల పని. భోజనం వండుకోవటం, టీ పెట్టుకోవటం, టిఫిన్ వేసుకోవటం, అన్నం వండుకోవటం, కుండా సెట్టి కడుక్కోవటం, బట్టలు ఉతుక్కోవటం, గొడ్డ పని, మేకల పని, గొర్రెల పని మొత్తం చూసుకోవటం, కాళ్ళ పని, ఏసు రక్తమే చేయు, ఇవన్నీ చేసుకుంటే లేక 5 కాదు 6 గంటలు వేసాను. 6 గంటలు వేస్తే ఇంకెన్ని గంటలు మిగిలినాయి?
6 గంటలు ఇచ్చినా పాస్టర్ గారి పని అవ్వట్లేదండి. 2 కోడలను తెచ్చుకున్నా, వాళ్ళనేమో ఇంటూ రాతి బొమ్మల్లాగా నిలబెట్టు, నువ్వు మాత్రం దేవునికి స్తోత్రం పని చేయించుకోవాలి. హల్లెలూయా. నా మీద మాత్రం తిరగబడబాకండి, యేసు రక్తమే చెయ్యి. అమ్మా 2 గంటల్లో రోజు మొత్తం ఇదిగో ప్రియులారా, మనం ప్రార్థించవలసిన సమయం ఎంత? 2:40 దేవుని కొరకు ఇవ్వవలసిన దశమ భాగ సమయం ఎన్ని గంటలు? 2:40. 20 నిమిషాలు తక్కువ 3 గంటలు. సరే, ఆ 2:40 తీసేయి, 1 గంట ఇస్తున్నావా? సరే, ఆ గంట కూడా తీసేయి, 40 నిమిషాలు ఇస్తున్నావా? 40 నిమిషాలు కూడా తీసే, 20 నిమిషాలు అన్నా. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అంటాను, నీవు ప్రయాసముతో నీవు నీ ఆహారమును నిదుగా ప్రియులారా లోకము మీద చల్లగలిగితే ఆహారం ఏమవుతుందంటే రానున్న దినములలో అది విస్తారముగా ఫలింపవుతుంది. అందుకనే ఇదిగో వాక్యము తెలియజేస్తున్న మాట, యోహాను సువార్త 12వ అధ్యాయం ప్రియులారా 24వ వచనము చదవండి. 12:24. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, కానీ అది సచ్చిన ఎడల, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, ఈ విత్తనము ఏం చేయాలి? భూమిలో పడినప్పుడు, నీటి మీద వేసినప్పుడు ఆ విత్తనము ఏం చేయబడాలంటే మొట్టమొదటిగా చచ్చిపోవాలి. చచ్చిపోకపోతే అది ఫలింపదు, ఒంటిగానే కుళ్ళిపోయి పాడైపోతుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. విత్తనం భూమిలో వేసినప్పుడు ఆ విత్తనము ఫలించాలి అంటే ఇదిగో అది మొదటిగేమవ్వాలా? చచ్చిపోవాలి. చచ్చిపోతే తప్ప, అదిగో అక్కడ అంటున్నాడు, ఒకవేళ చచ్చిన ఎడల అది విస్తారముగా ఫలిస్తుంది. విస్తారముగా ఫలించాలంటే మనం వేసిన ఇదిగో ఆ విత్తనమేమవ్వాలి? యేసు ప్రభుల వారు ఉపమాన రీతిగా చెప్తున్నటువంటి మాట, ఒక వ్యవసాయకుడట విత్తనములు చేత పట్టుకొని పొలములోనికి వెళ్ళి చల్లుతా ఉన్నాడు. చల్లుతా ఉన్నప్పుడు కొన్నట మంచి నేలన పడినాయి, కొన్నేమో ముళ్ళ తుప్పలలో పడినాయి, కొన్నేమో రాతి నేల, మన్ను లేని రాతి నేలను పడినాయి. ఏది ఫలించింది? ఎందుకని? ఇప్పుడు చాలామంది ఫలింపులోనికి, చాలామంది చచ్చి ఫలింపులోనికి రాలేని కారణం ఏమిటో చెప్పనా? వేసిన విత్తనము మంచి నేలను, అక్కడే అంటాడు కొంతమంది, అదిగో ముళ్ళ తుప్పలలో పడిన విత్తనము యొక్క ఆ విశేషత ఏంటంటే ఐహిక విచారము వలన అణచబడిపోతున్నాయి. రాతి నేలన పడిన యొక్క ఆ విత్తనము యొక్క సారాంశం ఏమిటంటే మన్ను లేదు, వేరు పారల. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం ఇప్పుడు ఈ విత్తనం వేయగా 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 అదిగో చాలా దినములైన తర్వాత చెప్పండి అది కనబడుతుంది, అది లోకము మీద చల్లాలి. వాస్తవానికి యేసు ప్రభు వారు ప్రియులారా ఆయన స్వార్థ పర్యటనలో ఎంతో కాలం స్వార్థ ప్రకటిస్తే ఎప్పటి వరకు కూడా
ఎప్పటి వరకు కూడా గమనించండి. యేసుప్రభుల వారు వచ్చి ఇంచుమించుగా 2025 సంవత్సరాలు గడచినప్పటికీ ప్రపంచములో చాలా మందికి ఇంకా మార్పు కలగల, ఫలింపు రాల. అందుకనే ఏమండి, ఆ ప్రకటన గ్రంథంలో చెప్తాడు, ఎలా ఉండేవాడిని అలాగే ఉండని, నేను త్వరగా వస్తున్నా, ఎవడి క్రియలను బట్టి వానికి ప్రతిఫలమును నేను ఇస్తాను అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, అందుకని ఇదిగో గోధుమ గింజ భూమిలో పడి చచ్చినాడలా ఇదిగో అది ఫలిస్తుంది, చావకపోతే ఫలించదు. అలాగునని మరొక మాట చూడండి, మత్తయి సువార్తలో త్వరగా ముగిస్తాను, ఇంకొక మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 30వ వచనం 32 వరకు చదవండి. ఎదుగనీయుడి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్లలో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పున నేను. ఆయన మరి ఒక ఉపమాన వారితో చెప్పెను, పరలోక రాజ్యం ఒక చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత పెరుగును. హల్లెలూయా. అంటే నీవు విత్తిన విత్తనం చిన్నదైనా, ఏమండి, నీవు విత్తిన విత్తనం చిన్నదైనా అది ఒకరోజు ఫలించి ఆకాశ పక్షులకు ఏమండి నివసించునంతగా పెరుగుతుందంట. అంతేకాదు, గోధుమ గింజలు నూర్చి ఎక్కడ పెడుతున్నాడు దేవుడు చెప్పండి? ఆయన కట్టించిన కొట్లుండయి. ఫలించిన గింజ, వేయబడిన గింజ, ఇదిగో ప్రియులారా, విత్తబడి ఫలించబడిన గింజలన్నీ ఎక్కడుంటున్నాయి అంటే ఇదిగో దేవుని రాజ్యములు. దీంట్లో కూడా 2 రకాలు ఉన్నాయండు. అర్థం కాల? కొన్ని గింజలేమో తప్ప గింజలుగా పుట్టేటప్పుడే తప్ప గింజలు. మంచి గాలి వస్తే మత్తయి సువార్తలో మొదటి దేవునికి స్తోత్రం 3వ అధ్యాయంలోన 3:15 అనుకోండి, చూడండి. అమ్మమ్మ ఆగండి 12 ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టునంతటిని కాల్చివేసిన. ఆయన దగ్గర ఏముందంట? చాట. ఏం చాట? బియ్యం జరిగేదా? ఒడ్డు జరిగేది కాదా? ఏది జరిగేదని ఒకటే చాట. నిన్ను నన్ను జరిగేది కూడా అదే చాట. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది. ఆయన ఏం చేస్తాడో తెలుసా? పొలము పండినటువంటి ఇదిగో ఆ ధాన్యమంతటిని సమకూర్చు నిమిత్తమై ఆయన ఏం చేస్తాడంటే ఆయన తన కళ్ళమును చెరుగుతాడట. చెరిగినప్పుడు తప్పగింజలన్నీ కూడా చాట బయట, మంచి గింజలన్నీ మనం ఏ గింజమమ్మ? గట్టి గింజను నేనయ్యా. ఏ గింజ మనం?
గట్టి గింజలు, తప్ప గింజలం కాదు. దేవునికి స్తోత్రం. తినడానికి పనికొచ్చే గింజ, ఆకలి తీర్చే గింజగా, ఇదిగో ప్రియులారా, సమృద్ధిగా ఫలించేటువంటి గింజలుగా ఉంటే మనం ఎలా ఉంటామంటే ఆయన చేటలోనే, చెప్పరే ఎంత గాలి వచ్చిన దేవునికి స్తోత్రం. ఒకటి తప్ప గింజలు, రెండోది ఏంటో తెలుసా? ఏమండి, మసిబారో ఆ మానుక ఏదో వస్తుంది చూసారా, పురుగు పెట్టు గింజలు ఉంటాయి బాగానే, పురుగు పడటము, బెజ్జం వేయటము, లేకపోతే ప్రియులారా మసిబారటము. ఏమండి, ఇలాంటి గింజలు ఇవి కూడా ఏమవుతాయో తెలుసా? బంగారం రేటు, బంగారం ఉంది, వెండి రేటు చెప్పరే, వెండి రేటు వెండిది. ఏ రేటు మంచిది? ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఏ బంగారం అంటే 24 క్యారెట్, అది మంచి మేలిమి బంగారం అన్నట్టుగా అనుకుంటున్నాం. చెన్నై వెళ్తే బంగారం అంతా ఎలా ఉంటుందో తెలుసా? మొత్తం రాగిలాగే కనిపిస్తుంది. రాగికి బంగారానికి పెద్ద తేడా ఉండదు. నిజమే, అదొక బంగారం. అంటే వీటిలోనూ క్వాలిటీలు ఉన్నట్టుగా ఏమండి రేటు తక్కువ పడుతుంది. ఇప్పుడు వెండి రేటు వెండిదే, బంగారం రేటు బంగారం. బంగారం యొక్క మహిమ వేరు, వెండి యొక్క మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని ఏది ఎక్కువ ప్రకాశవంతమైనది? ఏమండి, అట్లాగే మంచిగా ఉన్న గింజలన్నీ ఒక రేటుకు పోతే, తప్ప గింజలు ఎక్కడన్నా ఒక రేటుకు పోతాయేమో, అక్కడ అసలు రావు. యేసు రక్తమే జయం. తక్కువ శిక్ష, తక్కువలో తక్కువ శిక్ష, తక్కువ పరలోకం, అక్కడే రిజర్వేషన్లు లేవు. దేవునికి స్తోత్రం. అర్థం కావట్లా? అందుకనే ఆయన చాటలో చెరిగేటప్పుడు మనము గట్టి గింజలుగా ఏమండి ఆయన చాటలోనే ఉందుముగాక. చెప్పండి ఆమేన్. ఏమండి, అందుకనే మనము ఏమండి ఇదిగో ఫలించబడే గింజలుగా మారాలి. రెండవదికి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని యొక్క వాక్యములోనే యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం చదవండి. యేసు వారిని చూచి, ఈ మాట వినండి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమిటి ఆహారం? ఆయన చిత్తము నెరవేర్చటం. రెండవది ఆయన పని తుదముట్టించటము నాకు ఆహారమై ఉన్నది. ఇప్పుడు మన యొక్క ఆహారం ఏంటి? మనలో చాలా మందిలో దేవుని చిత్తానుసారముగా నడిపించబడేటువంటి పరిస్థితి లేదు. కొంతమంది ఎవరు నన్ను అడిగారు అనుక, అమ్మాయి ఎందుకు వచ్చావంటే, ఏదో మా నాన్నలకు పుట్టానండి, ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారండి, ఆయనతో 2 పిల్లల్ని కన్నానండి, ఆ పిల్లల్ని పెంచాను, పెద్ద చేశాను, పెళ్ళిళ్ళు చేశాను, వాళ్ళిద్దరు మనమళ్ళని కనిస్తే నేను ఎత్తుకొని పెంచాను, నా కాలం ఇంతటితో. కొంతమంది పుట్టింది ఎందుకంటే ఇక వారి ఫ్యామిలీ కొరకి. నేను అంటాను, మనలను దేవుడు పుట్టించినటువంటి కారణము ఒకటి ఉన్నది. అందుకనే బైబిల్ గ్రంథములు అంటాడు, ఒక వ్యక్తి పట్ల ఆయన సంకల్పము బహు గొప్పదిగా ఉన్నది అంటాడు. ఆయన సంకల్పమేమిటో, ఆయన చిత్తమేమిటో, ఆయన ప్రణాళిక ఏమిటో, ఇదిగో ప్రియులారా, మనం ఏం చేయాలి? గ్రహించాలి, ఎరగాలి. ఎరగకపోతే ఏమండి మనకేలా తెలుస్తుంది ప్రియులారా?
ఇప్పుడు మన జీవితంలో మనం రెండవది ఒకటి, భూమిలో విత్తనము వేస్తేనే అది చచ్చిన తర్వాత ఫలింపులోనికి వస్తుంది. రెండవదిగా మనకు ఆహారం ఏమై ఉండాలి? ఆయన చిత్తమును నెరవేర్చటం, ఆయన పని తొదముట్టించటం. పౌలు గారు అంటాడు, యేసు ప్రభు వారు నాకు అప్పగించిన పని విషయములో నా పరుగును విశ్వాసముతో ముగించాను, తొదముట్టించాను. నా ముందు ఉంచబడిన పరుగు పందెములో నేనేం చేశాను? ఓపికతో పరుగెత్తాను. అర్థం కాల? విశ్వాస జీవితం అంటే చాలామంది ఏదో అన్నట్టుగా కాదు ప్రియులారా, ఇది పోరాటముతో కూడుకున్నది విశ్వాసపు జీవితం. ఈ విశ్వాసపు జీవితంలో మనం ఎలా పరిగెత్తాలంటే ఓపికతో పరిగెత్తాలి. ఓపికతో పరిగెత్తలేకపోతే, అలసిపోతే, ఆయాసపడిపోతే నువ్వు చేరాలనుకున్న గమ్యస్థానము చేరలేవు. ఆ గమ్యస్థానం చేరాలంటే పోరాటములో నీవు నెగ్గితేరాలి, అలయక పరుగెత్తాలి, సొమ్మసిల్లిపోకుండా పరుగెత్తాలి. ఒకవేళ నీ వల్ల కాలేదా, దేవుని యొక్క వాక్యములు అంటాడు, 62వ కీర్తనలు అంటాడు, ఇదిగో నేను ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించుము ప్రభు అని కీర్తనకారుడు అడిగితే, నా వల్ల కాలేదన్నప్పుడు దేవుడే ఆయన ఎక్కించాడు. అట్లాగే మనం కూడా మన వల్ల కాలేదంటే దేవుని మీద ఆనుకుంటే దేవుడే మనలను గమ్యము చేరుస్తాడు. కాబట్టి దైవ బిడ్డలారా, మనం ఆలోచించవలసిన విషయం, దేవుని సన్నిధిలో మన ఆహారమును లోకం మీద, ఇదిగో దానియేలు పుస్తకం 12వ లాస్ట్ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది, అనేకులకు దేవుని యొక్క వాక్యమును ప్రచురము చేసిన వాళ్ళంట ఆకాశమందలి జ్యోతుల వలె వెలుగుతారు అని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి అలాంటి కృప, అభిషేకం, వైరాగ్యం ప్రభు మనందరికి ఇచ్చునుగాక. ఆయన కృపలో ప్రభు నిలుపునుగాక. అట్టి అభిషేకం దేవుడు మనందరికి ఇచ్చి నడిపించునుగాక.